హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మేము రామనారాయణ టెంపుల్కి వెళ్ళామండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఉంది. చాలా బాగుంటుంది. మేము ఈరోజు ఈ టెంపుల్కి వెళ్ళామండి. చాలా పెద్దండి. ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే మనకు కనిపిస్తుంది. మనం ఇప్పుడు చూసుకుంటే రైట్ సైడ్ వెళ్తే మనకి వైజాగ్ అండి. లెఫ్ట్కి వెళ్తే మనకి విజయనగరం వస్తుంది. మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. నాకు తెలిసి ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసండి, అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇది పార్కింగ్ ప్లేస్ అండి, చాలా పెద్దది. బైక్ అయితే 10 రూపీస్ తీసుకుంటారండి టికెట్. కార్కి అయితే 20 తీసుకుంటారు. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. మేము వెళ్ళేటప్పటికే 7 ఇలా అయిందండి, చీకటి అయింది. చాలా విశాలంగా ఉంటుందండి ప్లేస్ అనేది. ఎన్ని వెహికల్స్ అని పెట్టుకోవచ్చు. చాలా దూరం నుంచి వస్తారండి ఈ ఆలయాన్ని చూడటానికి. మా వాళ్ళకు బైకులు పెట్టేసి రెడీగా ఉన్నారు లోపలికి వెళ్ళటానికి. ఇంకా డే టైం కూడా వస్తుంటారండి, నైట్ టైమే కాదు. అస్సలు ఖాళీ ఉండదు ఈ ఆలయం అనేది. ఎంతమంది వచ్చినా చూడడానికి బాగుంటుందండి. విశాలంగా ఉంటుంది కదా, ఎంతమంది వచ్చినా ఇబ్బంది ఉండదండి. మనం ఇలా టికెట్ తీసుకున్నాక లోపలికి ఇలా వెళ్ళాలండి. వెహికల్స్ వేరేగా టికెట్ ఉంటుంది, మనం వెళ్ళటానికి కూడా వేరేగా టికెట్ ఉంటుందండి. అగోండి రైట్ సైడ్ ఉంది కదండి, అది టికెట్ కౌంటర్ అండి. అక్కడ తీసుకుని లోపలికి వెళ్ళాలి. మన దేశంలో చాలా రామాలయాలు ఉన్నాయండి, కానీ ఏ రామాలయానికి లేని ప్రత్యేకత ఈ ఆలయానికి ఉందండి. మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. మనకి లోపలికి వెళ్ళగానే వినాయకుని విగ్రహం కనిపిస్తుందండి. చూడండి, గుడి చాలా బాగుంటుంది. మనం ఏ పని చేసినా వినాయకుని పూజతో స్టార్ట్ చేస్తాం కదండి, అందువల్ల స్టార్టింగ్లోనే మనకి వినాయకుని గుడి ఉంటుందండి. అగోని కనిపిస్తుందో అదే. లోపల కూడా చూడండి ఎంత విశాలంగా ఉందో. మొత్తం ఈ ఆలయం అనేది 15 ఎకరాల్లో ఉంటుందటండి, కట్టారట. ఇది వినాయకుని గుడి అండి. ఇది మనకి ఇలా గేట్ ఎంట్రన్స్లో మనకు కనిపిస్తుంది. అంతా పాలరాతితో కట్టారండి, చాలా బాగుంటుంది. లిఫ్ట్ కూడా ఉంటుందండి. ఆలయం అనేది 2 అంతస్తుల్లో ఉంటుందండి. పైకి కొంచెం నడిన వాళ్ళకి కూడా లిఫ్ట్ అనేది ఉంటుందండి పైకి వెళ్ళటానికి. మన పురాణాల ఇతిహాసాల ప్రకారం రామబాణానికి ఎంతో మహిమ ఉంది. అటువంటి శక్తి గల ఆ బాణం ఆకారంలో ఈ ఆలయం ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఏ ఆలయం అనేది ఇలా కట్టి ఉంటారు, రాముని బాణం ఆకారంలో ఉంటుందండి. మనం స్టార్టింగ్ వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి, రైట్ సైడ్ వెళ్ళకూడదు. లెఫ్ట్ సైడ్ వెళ్తేనే మనకి చూడడానికి బాగుంటుంది. ఇతనేనండి ఈ ఆలయం కట్టించిన వాళ్ళు. ఇతని పేరు నారాయణ నరసింహమూర్తి అండి. ఇతనే సృష్టికర్త అండి ఆలయానికి. చూడండి లోపల ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు 7:30 ఇలా అవుతుందండి. ఈ టైంలో కూడా అసలు జనాలు విపరీతంగా ఉంటారు ఇక్కడ. దీని ప్రత్యేకత ఏంటంటే రాముని ధనుష్ ఆకారంలో ఉంటుందండి ఆలయం అనేది. మనకి
అందంగా ఎక్కిపెట్టిన బాణం ఆకారంలో ఉన్నాయి. కట్టడానికి మరెన్నో విశిష్టతలు ఉన్నాయండి. బాణం ఎలా అయితే ఎక్కిపెట్టి ఉంటుందో అదే ఆకారంలో ఉంటుందండి ఈ ఆలయం. ఇక్కడ మొక్కలనే ఉంటాయండి. అన్ని ఔషధ గుణాలకు సంబంధించిన మొక్కలు ఉంటాయండి ఈ ఆలయంలో. చాలా మొక్కలు ఉంటాయి. అన్ని రకాల మొక్కలు ఈ ఆలయంలో ఉంటాయి. అన్నీ కూడా ఔషధ గుణాలకు సంబంధించిన మొక్కలు ఉంటాయండి. ఈ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ప్రధానంగా ఆకర్షిస్తుందండి. దీని పొడవు 60 అడుగులు ఉంటుందంట. చాలా పెద్దండి. చూడండి, కనిపిస్తుంది కదా మీకు. చూడండి, స్ట్రైట్గా మనకి ఆంజనేయ స్వామి కనిపిస్తుంటారు. బాణం ఆకారం అండి ఇది. రెండు వైపులు కూడా అమ్మవారి విగ్రహాలు కనిపిస్తున్నాయి మీకు. చూడండి, లెఫ్ట్ అండ్ రైట్ కూడా. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మనం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. రైట్ సైడ్ నుంచి వెళ్ళొద్దు. చూడండి, 2 అంతస్తులు కదండి. ఇప్పుడు మేము పైన ఉన్నాం, ఇది కింద వైపు అండి. కిందన కూడా చాలా బాగుంటుందండి. చూడండి, అమ్మవారి విగ్రహం ఎంత అందంగా ఉందో. ఆ వాటర్ కూడా అమ్మవారికి పాదాలు తగిలేటట్టు సెట్ చేస్తారండి. చాలా బాగుంటుందండి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది. మేము పగలు వెళ్ళలేకపోయాం, నైట్ టైం వెళ్ళామండి. చూడండి ఎంత అందంగా ఉందో అమ్మవారి విగ్రహం. చూడండి, మనకు ఒక ఆలయం కనిపిస్తుంది కదండి. ఇది విష్ణు ఆలయం అండి. అంటే ధనుస్సుకి ఒకవైపు ఏమో విష్ణు ఆలయం ఉంటుంది, మరో పక్కేమో సీతారామ లక్ష్మణ ఆలయం ఉంటుందండి. ఇది పై వైపు అండి, పై అంతస్తులో అండి. ఇది విష్ణుమూర్తి ఆలయం. చూడండి, ఎందుకంటే మనకి విష్ణుమూర్తి ఆలయం ఇక్కడ కట్టారంటే విష్ణువే రామునిగా అవతరించారని దీనికి అర్థం అండి. అందుకే మనకి వెళ్ళగానే విష్ణుమూర్తి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ. చూడండి ఎంత విశాలంగా ఉందో ఆ ప్లేస్ కూడా. లోపల చాలా చల్లగా ఉంటుంది అక్కడికి వెళ్ళగానండి. మనము ఆ వెనక వైపు నుంచి రావాలండి. ఇలా వెళ్ళగానే మనకి విగ్రహాలు కనిపిస్తాయండి. లోపల చూడండి, అంత పాలరాతితో ఎంత బాగుందో. మొత్తం ఇక్కడ విగ్రహాలు చూస్తున్నారు కదండి, మొత్తం 75 విగ్రహాలండి. చూడండి ఎంత బాగున్నాయి శిల్పాలు, చాలా బాగుంటాయండి. ఈ శిల్పాలు రాముని జననం నుంచి అతడు రావణాసురుని వధించి పట్టాభిషేకం అయినంత వరకు ఈ విగ్రహాలు మనకి కనిపిస్తుందండి. చాలా బాగుంటాయండి. దగ్గరుండి చూస్తే ఇంకా బాగుంటుంది, మనం మొబైల్లో కాకుండా.
చూడండి ఎంత అందంగా ఉన్నాయో శిల్పాలు. మా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఆ విగ్రహాల కింద మనకి 3 లాంగ్వేజ్‌లో మనకి వివరించడం జరుగుతుందండి. ఒకటి హిందీ, ఇంగ్లీష్, తెలుగులో రాసి ఉంటుందండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ప్రతి విగ్రహం కూడా రామాయణాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుందండి. చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం ఏసీతో ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనము ఆ శిల్పాలు అలా చూస్తూ ఉండాలనిపిస్తుందండి. అంత బాగా చెక్కారు చూడండి. చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళండి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఇలాంటి ఆలయాన్ని చూసి ఉండరేమో అనుకుంటున్నాను. ఈ ఆకారం కూడా అంత అందంగా ఉంటుందండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి శిల్పాలు. మనకు అక్కడ సీతాదేవి పుట్టికండి. అక్కడ రాముల వారు చూడండి ధనుసు విరిసినట్టు. సీతారాముల వివాహం అండి. చూడండి ఎంత అందంగా అందరిని కూడా ఎంత బాగా చెక్కారు చూడండి శిల్పాన్ని. ఇది ఒకవైపు అండి. ఇంకో వైపు ఇంకా ఉన్నాయి విగ్రహాలు. మొత్తం 75 అండి ఇవి విగ్రహాలు అనేవి. ఈ బాణం ఎలా ఉంటుందో మీకు ఆకారం తెలిస్తే అందులో ఒకవైపు వంపు వైపు ఈ భాగం అండి. మిగతా వంపు ఏమో ఇంకా ఉంటాయి విగ్రహాలు. మధ్యలో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ రెండిట్లను కలుపుతూ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. అలా కళ్ళకు కట్టినట్లు ఉంటుందండి కథ మనకి. వేరే చెప్పవలసిన అవసరం లేదు ఎవరు. మనకి ఆ విగ్రహాలను చూస్తేనే మనకు తెలుస్తుంది రామాయణం ఇది జరిగిందా, దీని తర్వాత ఇది జరిగింది అనేది మనకి తెలుస్తుంది. ఆ రథము అన్నీ ఎంత చక్కగున్నాయి చూడండి. ఈ కట్టిన అతనికి ఎంత మెచ్చుకున్నా మనం తక్కువేనండి. అంత బాగా కట్టారు. చూడండి రాముల వారి పాదాలు సింహాసనంపై పెట్టినట్లు మనకి చూపించారు. మొత్తం చూడండి ఎంత నీట్‌గా ఉందో చూడండి ప్లేస్ మొత్తం. ఇక్కడ లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కట్ చేస్తున్నట్టు మనకి చూపించారండి. రావణాసుడికి వెళ్ళి చెప్తుందండి ఇలా జరిగింది నా ముక్కు కోసారని చూడండి. అది కూడా ఎంత నీట్‌గా వేశారు చూడండి. సీతమ్మ వారు బంగారు లేడి కావాలంటారు కదండీ! చూడండి అదండి. ఆ చిత్రం అది. లక్ష్మణుడు బయటికి వెళ్ళకూడదని లక్ష్మణ రేఖ గీయడం అండి. సీతమ్మ వారికి బయటికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇప్పుడు ఒక భాగం అయిపోయింది కదండీ! ఈ భాగంలో ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం అండి. ఇక్కడ మనకి లేజర్ షో ఏస్తారండి. చాలా బాగుంటుందండి లేజర్ షో.
3 టైమ్స్ చేస్తారండి. ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. 3 టైమ్స్ చేస్తారు. చాలా బాగుంటుంది. మనం ఇలా మొబైల్లో కాకుండా దగ్గర నుంచి చూస్తే స్వామివారు వచ్చేస్తున్నారేమో నడుచుకుంటూ అన్నట్టు అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడూ చూడలేదు. ఇది ఫస్ట్ టైం చూడడం. చూడండి ఎంత అందంగా ఉందో. చూస్తుంటే మనకి మొబైల్లో చూస్తుంటే అంత బాగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుందండి. చాలా బాగా సెట్ చేశారు. మొత్తం విగ్రహం పైనేనండి షో మొత్తం. చూడండి రాముల వారు ఎంత అందంగా తీశారు అతన్ని. ఈ విగ్రహం పైనే మొత్తం రామాయణం కథ మొత్తం చూపిస్తారండి. ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ఉంటుందండి ఈ షో అనేది. దీనికి వేరేగా టికెట్ ఉండదండి. మనం స్టార్టింగ్లో తీసుకున్న టికెట్ మాత్రమే. చూస్తుంటే అలా ఉండాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. మా బాబాయ్ అయితే అల్లరి చేస్తాడు, కానీ చూడగానే అలా సైలెంట్ పడి చాలా చక్కగా చూశాడు. నేను ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాను, కానీ చాలా బాగా ఇంట్రెస్ట్గా చూశాడు. అంత బాగుంటుందండి దగ్గర నుంచి చూస్తే. కథ మొత్తం ఆ విగ్రహం పైనే ఉంటుంది. చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటా. वज्र औध्वजा विराजै कान्धे मूञ्जनेऊ छाजै शङ्कर सुवन केसरी नन्दन तेज प्रताप महाजगवन्दन కళ్ళకు కట్టినట్టు ఉంటుందండి మొత్తం రామాయణం మొత్తం. రాముని ధనుష్ ఆకారంలో ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అండి. ఎంత బాగుందో చూడండి. గ్రాఫిక్స్ మొత్తం ఎంత బాగున్నాయో. ఎక్కడ ఇలాంటిది లేదటండి. మన ఇక్కడే ఎంత బాగా సెట్ చేశారటండి. ఇది చాలా బాగుంది. ఇది రావడానికి చాలామంది ఎన్ని కష్టాలు పడ్డారటండి. చూడండి ఎంత అందంగా ఉందో. చూడండి ఆ సర్పం అనేది ఎంత బాగా సెట్ చేశారు చూడండి. మేము ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నామండి, మాకు అవ్వలేదు. ఈసారి లక్కీగా వెళ్ళిపోయాము. చాలా బాగుంటుందండి. विद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योता ही मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गए अचरज नाही
सुनावै। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो धावै। तब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै, सोई अमित जीवन फल पावै। राम लखन जानकी जय बोलो हनुमान की। राम लखन जानकी जय बोलो हनुमान की। चारों युग परताप तुम्हारा है, प्रसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावै, जन्म जन्म के दुख बिसरा। చూడండి ఎంత బాగా కథని వివరించారో. మేమైతే అలా చూసుకుంటూ ఉండిపోయామండి. నేను ఇంకా కూర్చొని తీసాను వీడియో అనేది. నిల్చొని తీస్తే చాలా బాగుంటుంది, కానీ అప్పటికే ఖాళీ లేదండి, అంతమంది జనాలు వచ్చారు. అసలు ఖాళీ ఉండదండి. 3 సార్లే వేస్తారండి ఆ షో అనేది, లేజర్ షో అనేది 3 టైమ్స్ మాత్రమే వేస్తారు. చూడండి ఎంత బాగా మనకి పాలాభిషేకం అయినట్టు ఎంత బాగా చేశారు. చూడండి ఆ పక్షులు కూడా చూడండి నిజంగా వెళ్తున్నాయేమో ఆ స్వామి ముందు అన్నట్టు ఉన్నాయండి. చూడండి ఆ మెడలో మాలలు కూడా ఎంత బాగున్నాయి చూడండి, ఎంత బాగా సెట్ చేస్తారు చూడండి. మనం నిజంగా వేసామేమో అనిపిస్తుంది, అంత బాగా సెట్ చేశారు. స్వామివారు చూడండి ఎంత అందంగా ఉన్నారు. నేనైతే ఎక్కడ చూడలేదండి ఇలా లేజర్ షో అనేది, ఫస్ట్ టైం చూడడం. నాకైతే చాలా చాలా నచ్చిందండి. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్దది ఉంటుంది విగ్రహం అనేదండి. మనకు ఆ చుట్టుపక్కల ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుందండి, అంత ఎత్తులో ఉంటుంది. 60 అడుగులు అంటే తక్కువేటండి, చాలా ఎత్తులో ఉంటుంది. హారతి కూడా చూడండి ఎవరో ఇచ్చినట్లే ఉంది చూడండి, అంత బాగా సెట్ చేశారో. మనకి ఆంజనేయ స్వామి అన్ని రూపాలు కూడా ఇక్కడ చూపిస్తారండి.
అద్భుతం అంటారండి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎంత బాగా సెట్ చేశారో చూడండి. నా మెడలో హారాలైనా, మాలలైనా ఎంత బాగా సెట్ చేశారో. మన విజయనగరం జిల్లాలో ఉండడం చాలా అసలు అదృష్టం. ఎంత పెద్ద ఆలయం అనేది. ఈ ఆలయం కట్టించిన వాళ్ళకి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా మనం ఇది అవ్వదండి. అంత బాగా కట్టారు ఈ ఆలయం అనేది. ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదండి ఇంత పెద్ద ఆలయం, ఇంత అందంగా సృష్టించినది. తర్వాత షో అయ్యాక ఇంకో వైపు అండి ఇది. ఇక్కడ కూడా విగ్రహాలే ఉంటాయి. ఆ కథను సగం అయిందండి ఆ కథ. మిగతా కథ ఈ బొమ్మల ద్వారా అవుతుందండి. చూడండి ఎంత బాగున్నాయో. వచ్చిన వాళ్ళందరూ ఆ విగ్రహాలు చూడుకుని చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. చూడండి మా పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. చాలా చల్లగా ఉంటుందండి అక్కడ ప్లేస్ మాత్రం నీట్గా ఉంటుంది. రోజు అన్నదానాలు కూడా చేస్తుంటారండి అక్కడ. ఇదిగోండి మా మేనకోడలు. మనకి ఆ విగ్రహాలు చూడగానే ఓ కథ ఇది అన్నమాట. ఇక్కడ ఇది జరుగుతుంది, తర్వాత ఇది జరిగిందనమాట అని మనకి తెలుస్తుందండి. అంతేనండి, ఇక్కడితో అయిపోద్ది కథ అనేది. రామాయణం. ఆ పక్కన ఉన్నతని సృష్టికర్త అండి. తర్వాత బాణంకి ఒక చివర చూడండి, ఇది సీతారామ లక్ష్మణ ఆలయం అండి. ఇది ఫస్ట్ మనం విష్ణుమూర్తి ఆలయం చూసాం కదండి. ఇది రామలక్ష్మణ ఆలయం అండి. చూడండి ఇది సుదర్శన చక్రం అండి. కిందని సెట్ చేశారు. కిందనేమో గోశాల అండి అది కిందని. పైనేమో సుదర్శన చక్రం ఆకారంలోని డిజైన్ చేశారు. చూడండి రాముల వారు. తర్వాత మేము కిందకు వచ్చేసామండి. తర్వాత కిందని విష్ణుమూర్తి మనం ఆలయం చూసేదాం కదండి పైన. ఇదేమో మనం అనంత పద్మనాభ స్వామి ఆలయం అండి. దీన్ని జ్ఞాన మందిరం అని కూడా అంటారు. చూడండి శేషపానుపై ఉన్నట్టు మనకి ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. అందరు ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తుంటారండి. చాలా సైలెంట్గా ఉంటుంది. అంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.